దేవరా రిలీజ్ కి ఇంకా 17 డేస్ ఉంది. ఇప్పటి వరకు 3 పాటలు టీజర్ రిలీజ్ చేశారు. హిందీ వర్షన్ తో ఈ పాన్ ఇండియా మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేశాడు తారక్. తెలుగు కంటే హిందీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఎందుకు? వాచ్ ది స్టోరీ. దేవరా ట్రైలర్ ని ముంబైలో రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ ఆఫీస్ లో తారక్ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి యానిమల్ డైరెక్టర్ సందీప్ పంగాతో దిగిన ఫోటో బయటకు రావడంతో ఎందుకు కలిశారంటూ మాట్లాడుకుంటున్నారు. యానిమల్ తర్వాత సందీప్ ప్రభాస్ తో తీసే స్పిరిట్ 2025 లో మొదలవుతుంది. దీంతో తారక్ తో సినిమా తీసే ఛాన్సే లేదు. దేవరా ప్రమోషన్ ట్రైలర్ తో మొదలైంది. ట్రైలర్ ని మంగళవారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఈలోగా ఇంటర్వ్యూస్ తో బిజీగా గడిపిస్తున్నాడు తారక్. సందీప్ పంగా తారక్ టీమ్ ని ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా స్టిల్ బయటకు వచ్చింది అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ కూడా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీళ్ళందరి వీడియోస్ నెట్టింట చెక్కలు కొడుతున్నాయి. RRR తో తారక్ బాలీవుడ్ మార్కెట్ సొంతం చేసుకున్నాడు. రాజమౌళికున్న ఇమేజ్ 326 కోట్లు తీసుకొచ్చింది. దేవరాను హిందీ ఆడియన్స్ లోకి తీసుకెళ్లాలంటే ట్రైలర్ రిలీజ్ తో సరిపోదు, ఇంకో 2 సార్లు రావాల్సి ఉంటుంది. ముందు ట్రైలర్ తో ఇంప్రెస్ చేస్తే హైప్ క్రియేట్ అవుతుంది. జీవితం చిన్నది, రేపేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఏమిటి ప్రవచనాలు, ఎవరు చెప్పారు అనుకుంటున్నారా? ఓ యంగ్ అండ్ స్టార్ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. ఆమె ఎవరో చూసిద్దామా? రష్మిక చెప్పిన ఈ మాటలు వింటుంటే ఏమైంది, ఇలా మాట్లాడుతోంది అన్న డౌట్ వస్తోంది కదూ. ఓ చిన్న ప్రమాదం బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. డాక్టర్స్ సలహా మేరకు ఇంట్లోనే ఉంటూ కోలుకుంటున్నా అని పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయింది. చిన్న ప్రమాదం అని చెప్తోంది, కోలుకుంటున్నాను అంటోంది. ఇంతకీ ఆ చిన్న ప్రమాదం ఏంటో చెప్పలేదు. ఈ యాక్సిడెంట్ ఎక్స్పీరియన్స్ తో మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని సలహా ఇస్తోంది రష్మిక. రష్మిక చేతిలో 5-6 సినిమాలున్నాయి. పుష్ప 2, కుబేరా, లేడీ ఓరియంటెడ్ మూవీస్, రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్, హిందీ మూవీ సికిందర్లో సల్మాన్ తో జతకడుతోంది. సికిందర్ తప్ప చాలా వరకు షూటింగ్ పూర్తి చేసేసింది రష్మిక. ప్రమాదం జరిగినా బయటకు రాకుండా తను చెప్పే వరకు తెలియకుండా జాగ్రత్త పడింది ఈ కన్నడ బ్యూటీ. చిన్న సినిమా స్త్రీ 2 సౌత్ ఇండియన్ మూవీస్ కి పెద్ద సవాల్ విసిరింది. ఇంతకాలం సౌత్ సినిమాలు నార్త్ లో సూపర్ హిట్ అయ్యాయి. కల్కి కూడా మంచి వసూళ్లని రాబట్టింది. అయితే ఇవేవి 500 కోట్లు సాధించలేదు. స్త్రీ 2 500 కోట్ల మార్క్ దాటి సౌత్ సినిమాలకి సవాల్ విసిరింది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. హిందీలో 500 కోట్ల మార్క్ దాటిన తెలుగు సినిమా బాహుబలి 2 ఒక్కటే. దీని తర్వాత రాజమౌళినే ఇద్దరు స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ తో RRR తీసిన 500 కోట్ల గ్రాస్ మార్క్ దాటలేదు. 326 కోట్ల దగ్గరే ఆగిపోయింది. షారుఖ్ ఆ మధ్య పఠాన్, జవాన్ తో 500 కోట్లే కాదు 1000 కోట్లు దాటేశాడు. 50 కోట్లతో తీసిన స్త్రీ 2 ఎవరూ ఊహించని విధంగా ఇప్పటి వరకు 550 కోట్లు రాబట్టింది. చిన్న సినిమానే ఇంత తీసుకొస్తే పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సౌత్ సినిమాలు హిందీలో ఎంత తీసుకురావాలి అన్న ప్రశ్న మొదలయ్యింది. సౌత్ పాన్ ఇండియా మూవీస్ కు స్త్రీ 2 500 కోట్ల టార్గెట్ పెట్టింది. బాహుబలి 2 తర్వాత KGF 2 500 కోట్ల క్లబ్ లో చేరుతుంది అనుకుంటే 400+ లోకి వెళ్లినా 500+ టచ్ చేయలేకపోయింది. కల్కి వరల్డ్ వైడ్ 1000 కోట్లు కలెక్ట్ చేసిన హిందీలోనూ సూపర్ హిట్ అయిన 342 కోట్లు మాత్రమే తీసుకొచ్చింది. బాహుబలి 2 తర్వాత 500 కోట్ల క్లబ్ లో చేరే సినిమా ఏది? RRR తో తన వల్ల కాని ఈ రికార్డును మహేష్ మూవీతో రాజమౌళి కొల్లగొడతాడా? ఈలోగా వస్తున్న దేవరా, పుష్ప 2, గేమ్ చేంజర్ లో ఏది 500 కోట్ల మార్క్ దాటుతుందో చూడాలి మరి. జైలర్ ని మ్యూజికల్ హిట్ చేసిన అనిరుద్ వెట్టయానికి ఎలాంటి ట్యూన్స్ ఇచ్చాడు? కాపీ ముద్ర నుంచి బయటపడ్డా, లేదంటే మరో కాపీ ట్యూన్ అని విమర్శలు పాలవుతాడా? ఆల్రెడీ సాంగ్ వచ్చేసింది, ఎలా ఉందో చూద్దామా? అనిరుద్ తెలుగు స్టార్స్ కు ఒకలా, తమిళ తంబిలకు మరోలా ట్యూన్స్ ఇస్తాడు. అరవ స్టార్స్ అంటే డ్రమ్ బీట్ తో సౌండ్ దద్దరిల్లిపోతుంది. తన గత సినిమా లాగానే డ్రమ్స్ ను తెగ వాయించేశాడు. తంబిలకు ఆ మాత్రం బీట్ లేకపోతే కిక్ ఎక్కదని ఫీల్ అవుతాడు అనిరుద్. జైలర్లోని హుకుం సాంగ్ తో పోల్చుకొని చూస్తే ట్యూన్ ఇచ్చిన కిక్ తక్కువే అయినా పర్వాలేదన్న ఫీలింగ్ ఇచ్చాడు అనిరుద్. సూర్యతో జై భీమ్ తీసిన జ్ఞాన్వేల్ దర్శకత్వంలో వెట్టాయన్ రూపొందింది. ఇందులో అమితాబ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సరైన ప్రమోషన్ లేని వెట్టాయం టీం ఫస్ట్ లిరికల్ వీడియోతో ప్రచారం మొదలుపెట్టింది. రోబో తర్వాత హిట్ లేని రజనీకాంత్ జైలర్ తో ఫామ్ లోకి రావడమే కాదు 700 కోట్ల వసూలతో సత్తా చాటాడు. ఆ తర్వాత కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో నటించిన లాల్ సలాం భారీ నష్టాలు తీసుకొచ్చింది. వెట్టాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ తో ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. ఉంగరాలు మార్చుకున్నాక పెళ్లి పీటలు ఎక్కని వాళ్ళని చూసాం. పెళ్లి తర్వాత 1-2 ఏళ్లకే వనస్పర్ధలతో కోర్టు మెట్లెక్కిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళై 5-6 ఏళ్లకి సెపరేట్ అయిన వాళ్ళైతే చాలా మందే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో 10 నుంచి 15 ఏళ్ల కాపురం తర్వాత విడిపోతున్న సినిమా వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళెవరో చూద్దామా? మనస్పర్ధలు ఎప్పుడొస్తే ఏంటి? పెళ్లికి ముందొచ్చినా, పెళ్ళై 10 ఏళ్ల తర్వాత వచ్చినా ఒకటే.
సర్దుకుపోదాం, పిల్లల కోసం బతికేద్దాం అనుకున్న కాన్సెప్ట్ అడ్డుపడ్డం లేదు. తగ్గేదే లేదంటూ విడిపోతున్నారు. ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్న తమిళ హీరో జయన్ రవి, ఆర్తి దంపతులు విడిపోయారు. 15 ఏళ్ల కాపురం తర్వాత విడిపోతున్నట్టు ఇన్స్టా వేదికగా ప్రకటించాడు జయన్ రవి. నిర్మాత కూతురు ఆర్తితో జయన్ రవి వివాహం 2009లో జరిగింది. వీళ్ళిద్దరికీ 2 కొడుకులున్నారు. ఆర్తి తన ఇన్స్టా నుంచి రవి ఫోటోలను డిలీట్ చేయడంతో సంథింగ్ రాంగ్ అని నెటిజన్లు ఫీల్ అయ్యారు. దీనికి తగ్గట్టే విడిపోతున్నామని ప్రకటించారు. హాట్ బ్యూటీ మలైకా అరోరా సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని 19 ఏళ్ల తర్వాత డివోర్స్ తీసుకుంది. ఆ తర్వాత తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో 5 ఏళ్లు లివిన్ లో ఉంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నా బ్రేకప్ తప్పదన్న కామెంట్స్ కు తగ్గట్టే 5 ఏళ్ల సహజీవనం కథ కంచికి చేరుకుంది. విడిపోయిన వాళ్ళు ఎందుకు సెపరేట్ కావాల్సి వస్తుందో చెప్పడం లేదు. లోపాలు ఇద్దరిలో ఉన్నాయా? ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోయడం ఎందుకులే అని సైలెంట్ గా సెపరేట్ అయిపోతున్నారా? హ్యావ్ ఎ లుక్. బాలీవుడ్ ప్రియమైన జంట హృతిక్ రోషన్, సుసానే ఖాన్ విడిపోవడం షాక్ ఇచ్చింది. పెళ్లై 13 ఏళ్ల తర్వాత 2014లో విడిపోయారు. ఎందుకు విడిపోయారో చెప్పకుండా విడాకులు తీసుకున్నారు. హృతిక్ భార్యకు భరణం కింద 400 కోట్లిచ్చాడని అత్యంత ఖరీదైన విడాకులు వీళ్లవే అంటూ ప్రచారం సాగింది. ధనుష్, హృతిక్, మలైకా విడిపోయిన తర్వాత మాజీలను మర్చిపోతే అమీర్ మాత్రం ఫ్రెండ్స్ లా ఉంటామన్నాడు. కిరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ 15 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. మా దారులు వేరు, అయినా సరే మేమెప్పటికీ స్నేహితులుగానే ఉంటామంటూ విడాకులు తీసేసుకున్నారు. ఈ లెక్కలన్నీ చూస్తుంటే కలిసున్నారు, బాగున్నారు అనుకోవడానికి వీల్లేదు. బ్యూటిఫుల్ కపుల్ అని అనుకోవడానికి అస్సలు వీల్లేదు. 20 ఏళ్ల కాపురం తర్వాత సిల్వర్ జూబ్లీకి ముందు కూడా విడిపోయే ఛాన్స్ లేకపోలేదు. ప్రేమలో ఉన్నప్పుడు కలుసుందాం రా అంటూ మనస్పర్ధలొస్తే మరో థాట్ లేకుండా విడిపోదాం పో అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తున్నారు. డివోర్స్ తీసేసుకుంటున్నారు. సెప్టెంబర్ 27న దేవరా అనే క్రేజీ ప్రాజెక్ట్ వస్తున్నా ఈలోగా రిలీజ్ అయ్యే ఓ చిన్న సినిమా చేస్తున్న హడావిడి మామూలుగా లేదు. సినిమాలో స్టార్ లేరు, క్రేజీ హీరో అంతకంటే లేరు. అయితే దేవరాకి ఏమాత్రం తగ్గకుండా స్టార్ హీరో సపోర్ట్ తీసుకొని హైప్ క్రియేట్ చేసుకున్నారు. అందరూ మాట్లాడుకుంటున్న ఆ చిన్న సినిమా ఏంటి? వాచ్ ది స్టోరీ. కరోనాకు ముందొచ్చిన మత్తు వదల్రా మౌత్ టాక్ తో హిట్ అయింది. ఆ తర్వాత హీరో శ్రీసింహ, దర్శకుడు రితేష్ రాణా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హిట్ కాంబో కలిసి మత్తు వదల్రాకు సీక్వెల్ తీశారు. ఎన్నో క్రేజీ మూవీస్ వస్తున్నా పట్టించుకొని ఆడియన్స్ మత్తు వదల్రా 2 గురించి మాట్లాడుకోవడం విశేషం. టీజర్, ట్రైలర్లోని కామెడీ సినిమాకు హైప్ తీసుకొచ్చింది. దీనికి తోడు స్టార్ లేని లోటును ప్రభాస్ తీర్చేశాడు. సినిమా ట్రైలర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేయకుండా చిత్ర యూనిట్ తో కామెడీ స్కిట్ చేసి రిలీజ్ చేశారు. అలాగే దర్శకుడు రితేష్ రాజాతో చిట్ చాట్ చేశాడు. మత్తు వదల్రా 2 తీస్తున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రభాస్ నటిస్తున్నాడు. మత్తు వదల్రా 2 కోసం ప్రభాస్ చేసిన ప్రమోషన్ ఈ చిన్న సినిమాకు ఉపయోగపడనుంది. ఇంకో 4 రోజుల్లో థియేటర్స్ లోకి వస్తున్న మత్తు వదల్రా 2 టీమ్ ప్రమోషన్ స్పీడ్ పెంచింది. మత్తు వదల్రాను మించి హిట్ కొట్టడానికి డిఫరెంట్ ప్రమోషన్ చేస్తున్నారు. సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో డార్లింగ్ పేరు చెప్పి సక్సెస్ అయ్యారు. సినిమా 13న రిలీజ్ అవుతోంది. మత్తు వదల్రా 2లో నటిస్తున్న ఫరియా అబ్దుల్లా మల్టీ టాలెంట్ చూపింది. ప్రమోషనల్ సాంగ్ డ్రామా నకోమామాను రాయడమే కాదు, పాడింది కూడా. అక్కడితో ఆకుండా ఈ అమ్మడు ఈ పాటకు తనే కొరియోగ్రాఫర్ గా వ్యవహరించింది. జాతిరత్నాలు చిట్టి ఫరియా అబ్దుల్లా మంచి డాన్సర్, ఇది అందరికీ తెలిసిందే. ఇన్స్టాను డాన్సులతో నింపేస్తుంది. ఈమెలో ఓ రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్ ఉన్న సంగతిని మత్తు వదల్రా 2 బయటకు తీసుకొచ్చింది. ఈ పాటకు కాలభైరవ మ్యూజిక్ ఇచ్చాడు.